హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి అధికారికంగా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ చేస్తారు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. 12th మార్చ్ వరకు టైం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. డిఆర్డిఓ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకు రిలీజ్ అయిన వెంటనే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ పేజ్. ఇది ఏదో ప్రైవేట్ వెబ్సైట్లో వచ్చింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ పోర్టల్లోనే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు జెన్యూన్ నోటిఫికేషన్ ఇది కాబట్టి మీరు వీడియోని చివరి దాకా చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. వీడియో చూసిన వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఎలాంటి అప్లై ఫీ లేదు అండ్ అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. 12th మార్చ్ 2025 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ డేట్లోపు మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే మనము మెయిల్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఎలాంటి పోస్ట్ చేయడం కూడా అవసరం లేదు. మీకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ పే చేస్తారంటే మీకు మంత్లీ 37,000 రూపీస్ సాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి పే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ పెట్టినటువంటి క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 20 మార్చ్ రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అభ్యర్థులకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి షార్ట్ లిస్టింగ్ అయినటువంటి క్యాండిడేట్స్కి 19th మార్చ్ రోజు అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. అయితే అప్లికేషన్ చేసే క్యాండిడేట్స్ ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ ఉంది అంటే నోటిఫికేషన్లో మీరు లాస్ట్ పేజీలోకి వచ్చేసేయండి. 3rd పేజీలో ఈ యొక్క పేజీలో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి కానీ మీ సేవకి వెళ్ళి కానీ మాకు ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో 3rd పేజీ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసాడు కానీ వాళ్ళు ప్రింట్అవుట్ అయితే తీసిస్తారు. ఈ ఫామ్ అనేది మనము మెయిల్ ద్వారా పంపించాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్ ఫామ్ అనేది మీ యొక్క ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేము, నెక్స్ట్ జెండర్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా అప్లికేషన్ ఫామ్ పైన అతికించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్తో పాటు మెయిల్ చేయాలి అంటే ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పైన సంతకం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు, సైన్ అనేది. తర్వాత 10th క్లాస్ మెమో, 12th మెమో, బీఈఆర్ బీటెక్కి సంబంధించి ఫైనల్ సర్టిఫికేట్, అలాగే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్. ఒకవేళ మీరు ఎంఈ ఎంటెక్ చేస్తే దానికి సంబంధించి ఇది మనకి అవసరం లేదు. తర్వాత వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్కి సంబంధించి ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే స్కాన్ చేసి వాటిని అన్నింటిని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో వాటన్నింటిని కూడా మెర్జ్ చేసేసి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి 12th మార్చ్ లోపు పంపించాలి. మెయిల్ అడ్రస్ వచ్చేసి anjaur.ade@gov.in ఈ యొక్క మెయిల్ అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది.
ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ అది ఉండదు. జస్ట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్‌కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. DRDO సంస్థ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్‌కి సంబంధించినటువంటి పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ డిసిప్లిన్‌లో ఉన్నాయంటే ఏరోనాటికల్, అలాగే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. BER బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి BER బీటెక్ అభ్యర్థులకి అయితే మాత్రం. ఒకవేళ మీరు ME MTech చేసినట్లయితే మీకు గేట్ స్కోర్ అనేది అవసరం లేదు, గమనించాలి. BE బీటెక్ వాళ్ళకి మాత్రమే గేట్ స్కోర్ అడుగుతారు. ME MTech వాళ్ళకి గేట్ స్కోర్ అనేది అక్కర్లేదు. MTech వాళ్ళు, ME వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీరు క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఏరోనాటికల్ విభాగంలో అలాగే మెకానికల్ ఈ విధంగా ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ని కూడా మనకి మెన్షన్ అయితే చేస్తారు నోటిఫికేషన్లో. ఈ యొక్క DRDO సంస్థకి సంబంధించి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరులో ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఆ సంస్థలో ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు పోస్టింగ్ కూడా బెంగళూరులో ఉంటుంది ఫస్ట్. తర్వాత మనము మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిన తర్వాత ఫర్దర్గా మనము హైదరాబాద్కి కూడా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి బెంగళూరులోనే ఉంటాయి ఇంటర్వ్యూస్ అనేవి. ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇచ్చేసారు ఇక్కడ చూడండి. DRDO రమన్ గేట్, సురంజాస్దార్ రోడ్, న్యూ తిప్పసాంధ్ర పోస్ట్, బెంగళూరు 560075 అని చెప్పేసి ఇచ్చారు. ఈ అడ్రస్కి సంబంధించి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి అంటే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఐడి అనేది కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీకు ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి సో మీకు ఇనీషియల్గా 2 years అయితే ఉంటుంది ఆ యొక్క టెన్యూర్ పీరియడ్ అనేది. ఫర్దర్గా కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మధ్యలో మీకు తీసివేయడం అనేది ఉండదు. అంతేకాకుండా మీకు మంచి మంచి హయ్యర్ పొజిషన్స్కి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టండి. రూపాయి ఖర్చు లేదు, మీకు ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడమే. అప్లికేషన్ పెడితే షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు కనుక మెయిల్ వచ్చినట్లయినా కాల్ వచ్చినా మీకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ చేసేటువంటి గొప్ప ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్, అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా అన్ని లింక్స్ అనేవి మనకి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.